ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో అనేకమైన కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉంటాం. అయితే మనం ఏ కార్యాలు అయితే చేయాలనుకుంటామో ఆ కార్యాలన్నింటినీ మనం ముందు దేవుని సన్నిధిలో ఉంచాలి. ఇక్కడ నెహెమ్యా అనే భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములు సఫలము చేయునుగాక. గమనించండి ప్రియులరా, భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఆకాశమందున నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మేము చేయు ప్రయత్నములన్నిటినీ సఫలము చేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీకు మాట తెలియజేస్తున్నాను. ఆకాశమందున్నటువంటి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మీరు చేయు ప్రయత్నములన్నిటినీ సఫలము చేయునుగాక. గమనించండి, పైలట్స్ మనం ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు భూమి మీద నుంచి ఒక ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎలా వెళ్ళాలి, ఎంత ఎత్తుగా వెళ్ళాలి, రైట్ తిరగాల, లెఫ్ట్ తిరగాల, పైకి వెళ్ళాలా, కిందికి వెళ్ళాలా, ఇవన్నీ వింటూ పైన ఉన్న పైలట్ దోలుతూ ఉంటాడు. ఏటీసీతో సంబంధాలు కట్ అయ్యాయంటే విమానం ఇంకా కూలిపోవడమో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందండి. అయితే మన ఏటీసీ పైన ఉంది. మనం వినాల్సింది కింద ఉన్నటువంటి వారి మాట కాదు, పైన మనకు ఒక ఏటీసీ ఉంది. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, ఆయనకు అప్పగించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఒక పనిని పూనుకొని దాన్ని దేవుని దగ్గర ఉంచినప్పుడు కింద నుండి కాదు పైనుండి నీకు సహాయం వస్తుంది. దేవుడు మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు చేసే ప్రయత్నములన్నీ సఫలం అవ్వాలంటే మీ ప్రయత్నాలు దేవుని పాదాల దగ్గర ఉంచండి. దేవుడు మీరు ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించమని, ఆయన వారి ప్రయత్నములన్నింటినీ సఫలము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.